బీసీ కోటాపై హైకోర్టులో అన్యాయంపై స్టే ఇచ్చారన్నారు బీసీ సంఘ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. ఉదయం నామినేషన్లు వేసి సాయంత్రం స్టే ఇస్తారంటూ మండిపడుతున్నారు. ఇది చాలా అన్యాయమైన స్టే అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం కోట్లాది మంది బీసీ ప్రజల నోటికాడ అన్నం ముద్ద లాక్కోవడమే అంటూ ఫైర్ అయ్యారు. అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలను కలుపుకుని మంగళవారం రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేశామో అంతకంటే భారీ ఉద్యమం చేసి చూపెడతామంటూ హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏ విధంగా చూస్తారు సార్ అసలు బీసీ రిజర్వేషన్ సంబంధించి స్టే ఇవ్వడం? బీసీ రిజర్వేషన్ల మీద స్టే ఇవ్వడము అన్యాయము, బీసీలకు జరిగిన అవమానం ఇది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఎన్నికల చరిత్రలో లేదు. సుప్రీంకోర్టు, అత్యున్నతమైన సుప్రీంకోర్టే ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక కోర్టులు జోక్యం చేసుకోవద్దు. మరి ఇంట్లో జోక్యం చేసుకున్నాడు కాదు, స్టే ఇచ్చాయి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. బీసీలు దీన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. నేను కూడా అడ్వకేటు గట్టిగా చెప్తున్నా, దీని వెనుక ఏదో తతంగం జరిగి ఉంటుంది. ఇది కనుక దీన్ని బీసీలు, రాష్ట్రంలో ఉన్న 50% మంది బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. అంటే కేసులో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు, కానీ ఇంప్లీడ్ అయినటువంటి బీసీ రిజర్వేషన్ మద్దతుగా ఉన్నటువంటి అడ్వకేట్ల వాదనలు కోర్టు వినకుండా స్టే ఇచ్చింది. అవును, ఇప్పుడు ఇంప్లీడ్ అయినప్పుడు స్టే ఇచ్చే ముందు అందరి వాదనలు వినాలి. ఏకపక్షంగా ఇవ్వడం కుదరదు. వచ్చేప్పుడే రిజెక్ట్ చేసినావు. ఈ ఇంప్లీడ్ అయిన వాళ్ళు 30 సంఘాలు, ప్రముఖులైన వ్యక్తులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఎందుకు నువ్వు వినలేదు? కాబట్టి వాదనను వినలేదు, పైగా ఇవన్నీ చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీంట్లో ఏదో పెద్ద తతంగం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరిస్తున్నాం. అంటే 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని పదే పదే పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. అవును, సుప్రీంకోర్టు జనాభా లెక్కలు లేనప్పుడు, కులాల వారి లెక్కలు లేనప్పుడు 50% సీలింగ్ ఉండొద్దని చెప్పింది. ఇవన్నీ ఉంటే పెంచుకోవచ్చని కూడా చెప్పింది. కాబట్టి కులాల వారి లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ ఉంది, మొత్తం సైంటిఫిక్గా డాటా ఉన్నది. కాబట్టి దీనికి స్టే 50% సీలింగ్ వర్తించదు. రెండవది 50% సీలింగ్ ఏదానికి? విద్యా ఉద్యోగాలకు సీలింగ్. ఎందుకంటే విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల మెరిట్ పడిపోతుంది, ప్రతిభ పడిపోతుంది, సమర్థత దెబ్బతింటుంది. కాబట్టి మెరిట్ ఉండాలి అనేది ఒక వాదన. అది పాక్షికంగా కొంత అర్థం ఉంది, కానీ పొలిటికల్ రిజర్వేషన్కి ఏం ఆధారం ఉంది? అంతా సంతకం పెట్టినోడు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యారు, సంతకం రాని వాళ్ళు ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు 100 మంది అయ్యారు. స్వతంత్రం వచ్చిన మొదటి దశకంలో, స్వతంత్రం వచ్చిన మొదటి దశకం లోపల పార్లమెంటులో సంతకం రాని వాళ్ళు 50 మంది ఉన్నారు ఎంపీలు. ఇక్కడ ఎమ్మెల్యేలు మనత ఉమ్మడి రాష్ట్రంలో కూడా 20 మంది ఎమ్మెల్యేలకు సంతకాలు కూడా రానోళ్ళు ఉంటారు. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు, ప్రతిభ లేదు, రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు. ప్రతి ఓటర్ ఎవడైనా పోటీ చేయవచ్చు, గెలవచ్చు. అంటే బీసీ ఉద్యమం అంటేనే ఆర్ కృష్ణయ్య అంటేనే బీసీలకి అండగా ఉంటారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బంద్కు కూడా పిలుపునిచ్చారు. అందుకే ఈ నెల 14న రాష్ట్ర బంద్కు పిలిపించాం. అందరు కలిసి రావాలి, ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఈ వ్యవస్థ బీసీలకు వ్యతిరేకంగా నిర్మాణం అవుతుంది కాబట్టి వాళ్ళందరినీ లొంగదీయాలి. బీసీలు అంటే ఏదో చూపెట్టాలని. ఆర్ కృష్ణయ్య బీజేపీ ఎంపీగా ఉన్నాడు. చట్టసభలో కావచ్చు, ఇటు రాష్ట్రపతిని, గవర్నర్ని కలిసే అవకాశం ఉందా ఈ రిజర్వేషన్ సంబంధించి? ప్రధానమంత్రిని అమిత్ షానే కలిసి జనాభా లెక్కలు, కులాల వారి లెక్కలు తీయాలని విజ్ఞప్తి చేసినాం. స్పందించి కులాల వారి లెక్కలే అనౌన్స్ చేశారు. కులాల వారి లెక్కలు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఒక విధాన రూపకల్పన చేస్తుంది. అన్ని రంగాల్లో ఎట్లెట్లు ఇవ్వాలి, విద్యారంగం, ఉద్యోగ రంగం, రాజకీయ రంగం, ఏ రంగాల్లో బీసీలకు ఎట్లాంటి ప్రాతినిధ్యం కల్పించాలని డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ, బీఆర్ఎస్ కావాలని అడ్డుకుంటున్నారు రిజర్వేషన్. రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు, నేను రాజకీయ కోణంలో మాట్లాడా. నాకు బీసీలకు ఎట్లా బెనిఫిట్ అవుతుందో, ఎట్లా విజయం సాధించాలో ఆ కోణంలో నేను మాట్లాడతాను. నేను అందుకోసం నేను మొదటి నుంచి 50 ఏళ్ల నుంచి బీసీల హక్కుల కోసం పోరాడి హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజులు, రిజర్వేషన్లు, ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు, అన్ని స్కీములు పోరాడి పెట్టిస్తే 2000 జీవోలు, 30-40 స్కీములు పెట్టించిన. కాబట్టి దీన్ని కూడా సాధించాలి. ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు
కోసం నేను 84-85లోనే కొట్లాడినా 30 ఏళ్ళ కింద. అప్పుడు రామారావుతో 20%, మళ్ళా కొట్లాడి విజయభాస్కర్ రెడ్డితో 34%, ఇట్లా అంచెలంచెలుగా పోరాడి పెట్టించడం. కాబట్టి ఇప్పుడు కూడా పెంచాలని పోరాడుతున్నాం. అయితే ఖచ్చితంగా బీసీల కోసం పోరాడుతూనే ఉంటాము. తెలంగాణ ఉద్యమం కంటే భారీ స్థాయిలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఉద్యమం చేస్తాము. మంగళవారం 14వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు అందరూ సహకరించాలి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీలు కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆర్ కృష్ణయ్య కోరుతున్నాడు. కెమెరామెన్ శ్రీకాంత్తో సురేష్.